వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒక 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. జూలై 18వ తేదీన తిరుపతి వేదికగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అధికారికంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న వార్త. అంతేకాదు కొంతమంది దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఒక కొత్త రాజకీయ వేదికని, కొత్త పార్టీ అని, రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాలకు సంబంధించినటువంటి సమీకరణ జరుగుతోందని భారీ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. అది సోషల్ మీడియా మొత్తం ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఇదే చర్చ. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. అయితే వాస్తవానికి ఈ ప్రచారంలో నిజమేంత? జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తున్నారా అన్న ప్రశ్న. ఇక లేదు అంటే సోషల్ మీడియాలో ఊహాగానాలకే ఇవి పరిమితం అయ్యే అవకాశం ఉందా? నిజంగానే ఇవాళ ఊహాగానాలే వైరల్ అయ్యాయా అన్నది స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే భారీ చర్చ తర్వాత సరే ఆయన రాజకీయాల్లోకి వస్తాడా రాడా అన్న అంశం పక్కన పెడదాం. మరి ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తున్నారో అన్న ప్రచారం మొదలైందో సోషల్ మీడియా వేదికల ద్వారా కొంతమందికి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలకి, కొంతమంది నాయకులకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనగానే ఒక్కసారిగా వెన్నులో వణుకు స్టార్ట్ అయిందేమో అని అనిపిస్తోంది. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఇంకాస్త ముందుకెళ్ళి విపరీతంగా ఎన్టీఆర్ గారికి సంబంధించి భయపడ్డాడని కూడా వార్తలు రాస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ ప్రచారం ఒక్కసారిగా ఎందుకు మొదలైందని ప్రశ్నించాలి. ఎందుకు భయపడుతున్నారు అనేది మరొక ప్రశ్న కూడా స్పష్టంగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఈ యొక్క స్టోరీ జూలై 18తో ప్రారంభం కాలే. దాని వెనుక కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దానికి బేస్గా మనం సింక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు, సౌత్లో తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడైతే టీవీకే విజయ్ సీఎం అయ్యాడో భారీగా మార్పులు జరిగాయో ఈ చర్చకు కారణమైనవి. నాట్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ అనే చర్చ కూడా జరుగుతోంది. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఇవాళ నిజంగా ఒక ప్రత్యేక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడైతే సౌత్ ఇండియా మొత్తం సినీ రంగంలో ఒక పెద్ద స్టార్ హీరోగా ఉన్నటువంటి టీవీకే విజయ్ ఇవాళ ఆయన బాటలోనే నడుస్తారనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో సహజంగానే అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్ వైపు మళ్ళింది. ఎందుకు అంటే ఎన్టీఆర్ కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అట్లాగే తాత వారసత్వం, నందమూరి తారక రామారావు గారి యొక్క తెలుగు రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కాబట్టి గతంలో 2009 ఎన్నికల సమయంలో కూడా ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతారేమో అని ఇవంతా కూడా బేస్. మరి ఆ తర్వాత ఆయన వాస్తవానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు, సినిమాలకే పరిమితమయ్యారు. ఎన్నో సందర్భాల్లో ఇటువంటి రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంట్రీ అనే వాటిని ఖండించారు. పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే మధ్య మధ్యలో ఆయన రాజకీయాలపైన వస్తున్నటువంటి ఊహాగానాలు మాత్రం ఎప్పుడూ ఇప్పటిదాకా ఆగలే. కానీ జూలై 18 పైన ఎందుకు అంత చర్చ జరిగింది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈసారి వాస్తవంగా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వార్తలకు ప్రధాన కారణం ఊరు వాడా పేరుతో నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమం. దానికి సంబంధించి రా ఎన్టీఆర్ అనే అభిమాన సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించాలని నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రారంభ కార్యక్రమానికి జూలై 18 నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. మొదట రిలీజ్ అయినటువంటి పోస్టర్ ఇది. రా ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ మీట్ పెట్టారు. తాజ్ తిరుపతిలో 18 జూలై 10 గంటలకు. ఎంట్రీ రిస్ట్రిక్టెడ్, ఓన్లీ మీడియా పర్సన్స్ లేకుంటే కొంతమంది ప్రెస్ పర్సన్స్ మాత్రమే అని ఇట్లా. ఇది ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ ఫోటోతో ఈ యొక్క పోస్టర్ వైరల్ అయిందో ఇక ఏదో జరగబోతా ఉంది, రాజకీయంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని ఇక్కడే సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి ఈ యొక్క పోస్టర్ తర్వాత. ఇక కొంతమంది అయితే ఈ కార్యక్రమం కేవలం సేవా కార్యక్రమం కాదని, ఇది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణానికి నాంది అని ప్రచారం మొదలుపెట్టారు. ఇది కొన్ని గంటల గడవక ముందే ఈ వ్యవధిలోనే వేలాది పోస్టులుగా మారింది. యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా పేజీలు, అనేక డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఇవాళ 18వ తారీఖున ఎన్టీఆర్ బిగ్ అనౌన్స్మెంట్ అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు శాటిలైట్ ఛానల్స్లో కూడా రావడం స్టార్ట్ చేసింది. మరి ఇవాళ అధికారికంగా ఏం చెప్తూ ఉన్నారు? ఈ ప్రచారం ఊపందుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమాన సంస్థ, అలాగే అధికారిక బృందం అనుకోవాలి, వాళ్ళు చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఎలాంటి రాజకీయ ప్రకటన చేయడం లేదు. ఈరోజు పూర్తిగా ఊరు వాడ అనే సామాజిక సేవా కార్యక్రమానికి సంబంధించినటువంటి లక్ష్యాలు, విజన్, భవిష్యత్ కార్యాచరణ
వాటిని మాత్రమే ప్రజలకు పరిచయం చేస్తామని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ ప్రచారాలకు కూడా ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని కూడా కుండబద్దలు కొట్టారు. ఒకసారి చూడండి. రా ఎన్టీఆర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ శ్రీ ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయాలనుకున్నది ఏమనగా శ్రీ ఎన్టీఆర్ గారికి కానీ ఆయన కార్యాలయానికి కానీ రా ఎన్టీఆర్ అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఈ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఎలాంటి అధికారము లేదు. శ్రీ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారమైనవి కాదు లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి. ఈ అంశంపై ఇదే మా తరఫున తుది వివరణ. దీంతో ఈ విషయానికి సంబంధించినటువంటి అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతామని ఆశిస్తున్నాం. అలాగే సాంప్రదాయ మీడియా, డిజిటల్ మరియు సోషల్ మీడియా వేదికలు, అలాగే శ్రీ ఎన్టీఆర్ గారి అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సహకారానికి అలాగే శ్రీ ఎన్టీఆర్ గారిపై మీరు చూపుతున్నటువంటి నిరంతర అభిమానానికి మద్దతుగా హృదయపూర్వక ధన్యవాదములు అంటూ కూడా ఎన్టీఆర్ గారి యొక్క కార్యాలయ ప్రకటన అని ఇచ్చారు. సో క్లారిటీ ఇచ్చేశారు. రా ఎన్టీఆర్ యొక్క సంబంధంకి దీనికి సంబంధం లేదు. ఇది కేవలం సేవా కార్యక్రమాలు చేయబోతున్నటువంటి ఒక ప్రోగ్రాం. మరి ఇప్పుడు ఊరు వాడ అంటే ఏమిటన్న ప్రశ్న. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే అభిమానులను కేవలం సినిమా వేడుకలకో లేదంటే కనుక ఇతరత్ర వాటికో పరిమితం చేయకుండా సోషల్ యాక్టివిటీస్లో, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయటమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. యాజ్ లైక్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి బ్లడ్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు కానీ, అట్లాగే కొంతమంది మెరుగైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా సహాయం కానీ, పర్యావరణ కార్యక్రమాలు, యాజ్ లైక్ ఆయన సినిమా తీశారు ఒకటి, చెట్లు నాటాలని చెప్పారు, ఒక మంచి సందేశం. అటువంటి చెట్లు నాటే లాంటి కొన్ని పర్యావరణానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్, ఇట్లా ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు కొంత సహాయం చేయటం, అట్లాగే కొన్ని గ్రామాలు దత్తత తీసుకొని గ్రామీణాభివృద్ధికి పాటుపడటం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా అభిమానుల్ని మరింత బలం చేకూర్చే దిశగా అడుగులు పడుతున్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఖచ్చితంగా అభిమాన శక్తిని సమాజానికి ఉపయోగపడేలా మార్చాలన్నది కూడా ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. అంటే ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, సామాజిక సేవా వేదిక. కనీసం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించినటువంటి వివరాలు స్పష్టంగా అదే మనకు క్లారిటీ ఇస్తూ ఉంది. కాబట్టి ఇక ఊహాగానాలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇక్కడ ఏంటి, రాజకీయ ప్రచారం ఎందుకు ఆగడం లేదు అనేది మరొక ప్రశ్న. ఎందుకు అంటే క్లారిటీ ఇచ్చినా కూడా ఇంకా కూడా ఊహాగానాలు అట్లాగే అదే స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. మరో ఆసక్తికరమైనటువంటి అంశం కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారనే చర్చ కూడా కొత్తది కాదు. అట్లాగని ఇవాళ ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు భయపడ్డారా, ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు రాజకీయంగా రాలేదు, అరే వస్తారో రారో ఆయన వైపు నుంచి ఇంతవరకు క్లారిటీ లేదు. అన్నీ మనం వండుకున్నటువంటి పులిహోరే. మరి ఆ పులిహోరలో ఎన్టీఆర్ గారిని ఇన్వాల్వ్ చేసి ఆయన నిజంగా నాకు సంబంధం లేదు, నేను రాను అని క్లారిటీ ఇస్తే కూడా ఎందుకు రావట్లేదు, భయపడ్డారు అంటే నిజంగా ఎటుపోతున్నామో మనకు అర్థం కావట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయంగా రావాలన్న అభిమానుల కోరిక అయి ఉండొచ్చు. అట్లాగే ఈయన సీనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఫ్యామిలీ లెగసీ ఉంది కాబట్టి, యువతలో కొంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, అట్లాగే ఆయన రాజకీయాల గురించి ఎప్పుడూ పూర్తి స్థాయిలో ఆయన ఖండించలా. నేను ఖచ్చితంగా రాజకీయాలకు రాను అనలా. ఆయన అవసరాన్ని బట్టి, టైమును బట్టి ప్రస్తుతానికి సినిమాల్లో ఉన్నా అని చెప్పే ప్రయత్నమే చేశాడు ఇప్పటిదాకా. కాబట్టి ఇటువంటి అన్ని కారణాల వల్ల కూడా ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే చూసే అవకాశాలు ఉంటాయి. ప్రజలు కానీ, లేకుంటే తెలుగు రాష్ట్ర ప్రజలు కానీ, అభిమానులు కానీ, ఏ ప్రోగ్రామ్ అయినా ఖచ్చితంగా పొలిటికల్ యాంగిల్లోనే ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇంకోటి ఏంటి, ఆయన రీసెంట్ టైమ్స్లో గతంలో ఒకసారి అమిత్ షా గారితో కూడా భేటీ అవటం కూడా కొంత చర్చనీయాంశంగా మారుతోంది. అంటే ఇటువంటి సందర్భాలు అమిత్ షా గారితో ఎందుకు కలిశారు, ఆ ప్రచార సమయంలో గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ కలవటం, సోషల్ మీడియాలో మళ్ళీ ఆ పిక్స్ వైరల్ అవ్వటం, ఇదంతా చూసుకుంటుంటే ఖచ్చితంగా నిజంగా వస్తారేమో అన్న ఒక భావన, ఫ్యాన్స్లో ఒక రకమైనటువంటి ఉత్తేజం, ఇవన్నీ కూడా కొంత అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కాబట్టి అప్పటి వరకు ఒక ఊహాగానాలు నమ్మాల్సి వచ్చింది. ప్రచారాన్ని నిజంగా నమ్మారు అందరూ కూడా. కానీ వాళ్ళ సీన్ కట్ చేస్తే స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. అంటే సోషల్ మీడియాలో మాత్రం ప్రతి అంశాన్ని కలిపి కొత్త కొత్త కథనాలను రూపొందించడం కనిపిస్తుంది వాస్తవానికి. కాబట్టి ఎన్టీఆర్ టీం ఇచ్చినటువంటి, మీడియాకు చెప్పినటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు అధికారిక బృందం ఇచ్చినటువంటి
యొక్క క్లారిటీనే మీరు ఫైనల్ చేసుకోండి. ఇది స్పష్టమైనటువంటి విజ్ఞప్తి వాళ్ళ దగ్గర నుంచి కనిపి అంటే ధృవీకరించినటువంటి వార్తలను ప్రచారం చేసినా కూడా నమ్మొద్దని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారం నిజం కాదని, ఏదైనా కూడా ఖచ్చితంగా అధికారిక ప్రకటన వస్తే తప్ప మీరు నమ్మొద్దు. సోషల్ మీడియా పేజెస్ ద్వారా వచ్చేవో లేకుంటే వచ్చినటువంటి ప్రతి వార్తని మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అభిమానులు కూడా ఖచ్చితంగా పుకార్లను నమ్మి గందరగోళానికి మీరు గురి కావద్దు. ఖచ్చితంగా మీరందరూ కూడా సంయమనం పాటించండి అనేది. ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా లేదా అనే చర్చ కూడా ఇంకోటి స్టార్ట్ అయింది మళ్ళీ. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పటికీ రాజకీయాలకు రారా? దీనికి ఖచ్చితంగా ఇటువంటి ప్రశ్నలు చాలా వస్తాయి. అన్నిటికి కూడా అన్ని సమాధానాలు ఖచ్చితంగా ఆయనే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి దగ్గర సమాధానాలు లేవు. ఎందుకంటే ఆయన స్వయంగా రాజకీయాల్లోకి వస్తానని కూడా ఎప్పుడూ చెప్పలేదు, రానని కూడా ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి స్పష్టంగా ఏ అంశమైనా ప్రస్తుతానికైతే పూర్తి క్లారిటీ ఇవ్వాల్సింది ఆయనే. కానీ ఆయనైతే ప్రస్తుతం పూర్తి సినిమాలపైన దృష్టి ఉంటుందని గతంలో చెప్పారు. ఆయన టీం చెప్తోంది. భవిష్యత్తులో పరిస్థితి ఏ విధంగా ఎట్లా మారుతాయనేది కూడా ఖచ్చితంగా కాలమే నిర్ణయం తీసుకోవాలి. కాలమే సమాధానం చెప్తుంది కూడా. కాబట్టి ఫైనల్గా ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం జూలై 18 జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకి వస్తున్నారనే వార్తకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు కాబట్టి దీనికి విరుద్ధంగా ఆయన బృందం విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారం అది ఆ రోజు ఊరువాడ అనే ఒక సామాజిక కార్యక్రమాన్ని మాత్రమే ప్రారంభించబోతున్నారు. ఒక గొప్ప సేవా దృక్పథంతో ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారిక ప్రకటనలు వచ్చే వరకు సోషల్ మీడియా ఊహాగానాలు నిజాలుగా నమ్మకపోవడమే మంచిది అనేది స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వస్తున్నటువంటి ప్రచారం ప్రకారం ఊహాగానాల ప్రకారం నిజంగా ఆయన రాజకీయాల్లో ఎంట్రీకి ఇప్పుడు అవసరం ఉందా, లేదంటే ఆయన నిజంగానే ప్రస్తుతం ఫిలిమ్స్ మీదే పూర్తి స్థాయిలో ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశాలే ఉంటాయా? మీ అభిప్రాయాల కింద నాకు ఖచ్చితంగా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.